తిరుమల అడవిలో రాత్రి సమయంలో స్వయంగా వెలిగే జీవులు ఉన్నాయని తెలుసా? అది దేవుని మాయ లేక ప్రకృతి శాస్త్రమా? ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల అడవిలో తడి ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన మష్రూమ్స్ పెరుగుతాయి. వాటిని బయోల్యూమినిసెంట్ మష్రూమ్స్ అంటారు. రాత్రి సమయంలో ఇవి పచ్చటి వెలుగుతో మెరుస్తూ అడవిని మాయాజాలంలా మార్చేస్తాయి. ఇంకా గ్లోవామ్స్ అనే చిన్న పురుగులు కూడా రాత్రి వెలుగులు ఇస్తాయి. ఇవి సహజంగా వెలిగే చిన్న దీపాల్లా కనిపిస్తూ అడవికి దివ్యమైన అందాన్ని ఇస్తాయి. తిరుమలలో అడవిలో దొరికే తిప్పతీగ అనే అమృతవల్లి మొక్క లభిస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి జ్వరాలు మరియు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బ్రహ్మి అనే మూలిక మన మెదడు శక్తిని పెంచుతుంది, మనసుకు ప్రశాంతత ఇచ్చి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే పురాతన ఋషులు దీనిని పవిత్ర ఔషధంగా భావించారు. అందుకే తిరుమల అడవి సాధారణ అడవి కాదు, ప్రకృతి స్వయంగా నిర్మించిన దేవుని జీవ వైద్యశాల. ప్రతి మొక్కలో జీవశక్తి, ప్రతి అడవిలో దైవత్వం ఉంది. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనలను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. ఇలాంటి తిరుమల రహస్యాలు తెలుసుకోవాలంటే ఫాలో చేయండి. గోవిందా గోవిందా. మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి.